భారతీయ జనతా పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా రాజమండ్రి రూరల్ 3 మండలం బొమ్మూరు గ్రామంలోని జీపీఆర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. కరెంట్ గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్లో వోల్టేజ్ సమస్యతో పాటు ప్రతిరోజు కనీసం 10 సార్లు అయినా కరెంటు పోతున్నట్లు గుర్తించారు. కరెంట్ లేకపోవడం వలన చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. కరెంటు విషయంలో లోగడ కరెంట్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, లైన్మెన్లు ఈ సమస్యను పరిష్కరించలేదని, ఈ వోల్టేజ్ కారణంగా వీధి దీపాలు సరిగ్గా వెలుగుటలేదని, రాత్రి వేళల్లో పాముల భయం ఉందని, కావున అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని బీజేపీ రూరల్ 3వ మండలం అధ్యక్షులు షేక్ సాజిద్, బీజేపీ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానపు ఏసు ఆధ్వర్యంలో ఏఈ గీతా భవన్ కి వినతి పత్రం అందించారు. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఖర్చుతో ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వంకాధర కుబేరారావు, మండల ఉపాధ్యక్షులు నాగరాజు, నల్లమిల్లి అమ్మిరెడ్డి, ఎంఎస్ రామారెడ్డి, ఎర్ర హరిశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. అది ఆ ఏరియాలో ఇదే కాకుండా ఇంకా ప్రాంతంలో జిల్లా అంతకి కరెంట్ సప్లై నుంచి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న ఊర్లోని ఫుల్ కరెంట్ రాని పరిస్థితి, వాళ్ళ చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం వాళ్ళు. ఇది తక్షణమే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఒకసారి అధికారులు కూడా తెలియపరచాలమ్మా. ఇప్పుడు విశ్వనాథ్ తెలియదు కాబట్టి ఇది వారు పక్షాలు తీసుకుని తీసుకెళ్ళండి దృష్టికి, అధికారుల దృష్టికి. కాకపోతే ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యాలంటున్నారు రన్నింగ్ లో. ఇవాళ రాజమండ్రి రూరల్లోని మన మండల ప్రెసిడెంట్ గారు షేక్ షాహిద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి గారు కుబేరరావు గారు, ఉపాధ్యక్షులు మన నాగరాజు గారు అందరితో కలిసి ఇవాళ స్థానిక ప్రజలతో కలిసి బొమ్మూరులో గత కొన్నేళ్లుగా ఏదైతే అక్కడున్న ప్రజలు తీవ్ర కరెంట్ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఇవాళ మన ఎలక్ట్రికల్ ఈ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న హెడ్ ఆఫీస్కి ఏదైతే గత కొన్ని రోజులుగా అక్కడున్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వారికి తెలియపరిచి అలాగే వారికి వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది తక్షణమే పరిష్కరించి అక్కడున్న ఇబ్బందుల్ని ఏవైతే ఉన్నాయో వారికి తెలియపరచడం జరిగింది. దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గారు ఈరోజు మన రాజమండ్రిలోని కరెంట్ ఆఫీస్ కొత్త కరెంట్ ఆఫీస్కి వచ్చి కొమ్మూరు పంచాయతీకి సంబంధించి మన జీపీఆర్ రోడ్లోని కొన్ని ఏళ్ళుగా చాలా సంవత్సరాలుగా పడుతున్న కాలనీవాసుల ఇబ్బంది అన్నిటి గురించి ఈ గారికి తెలియపరిచి వినతిపత్రం ఇచ్చి తక్షణమే ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ అమలుపరిచి అవి లో వోల్టేజ్ లేకుండా కరెంటు కోతలు కూడా ఎక్కువ లేకుండా చూసి వెంటనే ఒక తీసుకోమని చెప్పడం తెలిసింది. అలాగే మన జిల్లాలోనే అధికంగా బొమ్మూరు నుంచే మనం కరెంటు సప్లై జరుగుతున్నా కూడా పక్క వీధిలో ఉన్న కూడా మన కరెంటు కూడా సప్లై చేయలేకపోతున్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచాం. అది కూడా చూసి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియపరచడం జరిగింది. ఫోటోస్ తీసేద్దాం, బోర్డు కట్టించిన ఫోటో ఉండు